నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ నేతల మధ్య వర్గపోరు భగ్గుమన్నది. ఆళ్లగడ్డ పాత బస్టాండ్ వద్ద ఉన్న ఏవి కాంప్లెక్స్ కు సంబంధించిన గోడ అడ్డుగా ఉన్నదని ఆక్రమించారంటూ ఆళ్లగడ్డ టీడీపీ నాయకులు ప్రొక్లైన్తో కూల్చివేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. అయితే విషయం తెలుసుకున్న ఏవి సుబ్బారెడ్డిని డీఎస్పీ ప్రమోద్ నిలువరించేందుకు ప్రయత్నించాడు. తనకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వకుండా గోడను ఎలా కూలుస్తారని ఏవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే అఖిలప్రియ గురించి ఆళ్లగడ్డ అంతా తెలుసని, చికెన్ దగ్గర నుండి శిల్పకళా వేదిక వరకు కమిషన్లను ఎంత వసూలు చేస్తుందో తెలుసన్నారు ఏవి సుబ్బారెడ్డి. కేవలం పార్టీ పరువు పోతుందని ఆగానని, పార్టీ అధినాయకులతో సంప్రదించి అఖిలప్రియ చిట్టా విప్పుతానని హెచ్చరించారు. ఆటవిక రాజ్యంలో ఉన్నామా లేదా ప్రజా రాజ్యంలో ఉన్నామా అన్న అనుమానం వస్తుందని, ఏవి సుబ్బారెడ్డి అంటే ఏంటో అఖిలప్రియ చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ అధికారుల సమక్షంలోనే మున్సిపల్ అధికారులతో మాట్లాడాను, ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని అధికారులు చెప్పారని, తన వద్ద డాక్యుమెంట్ ఉందని ఎమ్మెల్యే మరియు ఆమె తమ్ముడు నిలబడి కాంప్లెక్స్ కూడా పడగొట్టించడం అనేది చాలా దారుణమైన విషయమని ఏవి సుబ్బారెడ్డి అన్నారు. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుణ్ణి, నన్నే ఇలా చేస్తే ఎంతో మంది ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఆమె చరిత్ర చెబితే చికెన్ కాన్ నుంచి, బిచ్చగాళ్ల కాన్ నుంచి, కళామందిరం కాన్ నుండి ఏ దాంట్లో డబ్బులు తీసుకోలేదో అంతా తెలుసని పార్టీ పెద్దలతో సంప్రదించి చరిత్ర విప్పుతానని ఆగ్రహించారు. దౌర్జన్యంగా మున్సిపల్ కమిషన్ నేను ఓపెన్ స్పీకర్లో అందరికీ పోలీస్ అధికారులు ఉండగా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడినాను. నా పర్మిషన్ లేదు, నేను ఎటువంటి అథారిటీ ఇవ్వలేదు, వచ్చి నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా డాక్యుమెంట్ ఉంది అని చెప్పి దౌర్జన్యంగా నిలబడి ఎమ్మెల్యే ఆమె తమ్ముడు నిలబడి గోడ పడగొట్టడం అనేది చాలా దారుణమైన విషయము. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను గోడాడిస్తాను. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కానించి, బిచ్చగాళ్ళ కానించి, శిల్పకళా మందిరం కానించి ఏది డబ్బులు తీసుకోలేదు. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలేదు. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంతా రోడ్డు మీద తీరుస్తా. ఏమని అనుకుంటుందేమో, తమాషా చేస్తుందా? ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాదా? చట్టం లేదా? గౌరవం లేదా చట్టం మీద? మున్సిపల్ కమిషన్ క్లియర్గా చెప్తున్నాడు. నిన్న ఇంటి దగ్గర ట్రైన్ పంపిస్తారు. ఏం తమాషా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా, మనము ప్రజా రాజ్యంలో ఉన్నామా? జరుగుతుందని ఏమైనా చేయొచ్చని రేపు ఇళ్ళ మీదకి వస్తారు జేసీబీలు తీసుకొని. సరైన టయానికి డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు, కానీ లేకుంటే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వికాలని ప్రయత్నం చేశారు. ఒక్కటి కాదు, ఎన్ని నేను మొత్తం చరిత్ర కడుగుతా. ఎందుకంటే పార్టీ పరువు కోసం నేను మౌనంగా ఉన్నా. నా మౌనాన్ని చేతగంటాలని అనుకుంటున్నారు. ఏవి సుబ్బారెడ్డి అంటే ఏమన్నా ఒకసారి చూపిస్తా.